మకర రాశి వారికి ఈ 2025 ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది, చాలా బాగుంది అని చెప్పవచ్చును. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవం 5. ఇదేమిటి, ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయి, రాజపూజ్యత అవమానాలు ఇలా ఉన్నాయి కదా అని అనుకోవచ్చును. ఒకటి అటు ఇటు ఉంటాయి ఎప్పుడు కూడా, అయితే వాటి వల్లనే కాదు. కానీ ఏల్నాడు శని పోవడం అనేటువంటిది జరుగుతుంది. పోతూ పోతూ శనీశ్వరుడు చాలా మంచి యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు. ఇన్నాళ్ళు ఏం జరుగుతుందో ఏమో అనే ఆందోళన, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ శాతం శ్రమపడినటువంటి వాళ్లకు గతంలో అంతా ఇప్పుడు లాభాలు పొందుతారు గాక. ఇన్నాళ్ళు పడ్డ కష్టమంతా కూడా ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు, అన్ని విజయాలే ఉంటాయి. అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి మంచి లాభాలు కలగబోతున్నాయి. ఏది ముట్టుకున్నా లాభదాయకంగానే లాభసాటిగానే ఉంటున్నది. కొత్త వాళ్ళ యొక్క పరిచయం వలన మేలు జరుగుతుంది. దూర ప్రయాణాల వలన మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళడం, వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడ స్థిరపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం అనేది ఉంది. పిలిచి పదవినివ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏదైనా వేరే వేరే పార్టీల్లో గనక ఉంటే ఇప్పుడు అధికార పార్టీకి దగ్గరై పిలిచి యోగము, మంచి పదవి అనేటువంటిది సాధిస్తారు గాక. అలాగే పెద్ద పెద్ద పదవులు అనూహ్యముగా మధ్యలో నుంచి వచ్చి పెద్ద పదవి తీసుకున్నాడే అనేటువంటి ఇది కూడా వస్తుంది. అదే కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి, కానీ అధిగమిస్తారు. స్త్రీలకు చాలా యోగదాయకముగా ఉండబోతున్నది. వైద్యులకు, డాక్టర్లకు చాలా మేలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. లాయర్లకు బాగుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించేటువంటి విధానముగా ఉన్నది. గోల్డ్ షాపుల వాళ్లకు, కిరాణా షాపులకు, వస్త్ర దుకాణాలు పెట్టుకున్నటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తూ జయోస్తు.